మామూలుగా పిల్లలు కనాలంటే ఖచ్చితంగా తల్లి గర్భం అయితే ఉండాలి. స్పెర్మ్, ఎగ్ అయితే 2 ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే స్పెర్మ్, ఎగ్ అయితే మనుషుల దగ్గర నుండి తీసుకుంటారు. అమ్మాయి, అబ్బాయి దగ్గర నుండి వాటిని తీసుకుంటారు. తీసుకొని ఒక రోబోతో, హ్యూమనాయిడ్ రోబోతో పిల్లలైతే కనించబోతున్నారు. పిల్లోడు మనోడే, కాకపోతే తల్లి గర్భంలో అయితే ఉండడు. రోబో గర్భంలో పెరుగుతాడు. ఆ గర్భం కూడా ఎలా తయారు చేశారంటే, తల్లి గర్భం ఎలా ఉంటుందో సేమ్ అట్లనే దాన్ని తయారు చేశారు. దాని టెంపరేచర్ కానివ్వండి, ఏమైతే పోషకాలు కావాల్సి వస్తే అన్నీ దానికి అందించడం. ఎగ్ మొత్తం 9 నెలలు పెరుగుతుంది. పెరిగి డెలివరీ కూడా అవుతుంది. ఇట్లా ఇప్పుడు వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దీనికి పేరొచ్చేసి వీళ్ళు రోబోటిక్ సరోగేసీ అని చెప్పేసి పెట్టారు. దీన్ని తయారు చేసేదొచ్చేసి కైవా టెక్ వాళ్ళు. కైవా టెక్నాలజీ చైనాకి సంబంధించిన కంపెనీ ఇది. ప్రస్తుతం మేకపై టెస్ట్ చేసినట్లు చెప్తున్నారు. అది వర్క్ అయినట్లు కూడా చెప్తున్నారు. అండ్ ఫ్యూచర్‌లో మనుషులు మీరు బాధపడాల్సిన అవసరం లేదు పిల్లలు కనడానికని కూడా వీళ్ళు చెప్తున్నారు. మీరు జస్ట్ మీ స్పెర్మ్, ఎగ్ ఇస్తే చాలు పిల్లోడు ఆటోమేటిక్‌గా బయటికి వస్తాడు. రోబోనే కనిద్దని చెప్తున్నారు. ఇది విన్నాక ఫ్రెండ్స్ నిజంగా నా మైండ్ అయితే దొబ్బిందనుకోండి. ఎన్ని 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 దారుణాలు సార్. మరింత టెక్నాలజీ అవసరమంటారా? మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో చేయండి. మన యూట్యూబ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.